మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో ఆరిపీరాలు గ్రామానికి చెందిన రైతు నల్లగంటి వెంకన్నకు సంబంధించి 9 ఎకరాల వరి పంట గత రాత్రి కురిసిన వడగండ్ల వానకు పంట మొత్తం నేలపాలైంది. ఈ సందర్భంగా రైతు వెంకన్న మాట్లాడుతూ, నిరుపేద కుటుంబానికి చెందిన నేను కాయాకష్టం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ గ్రామానికి చెందిన ఒక ఆసామి వద్ద 9 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వరి పంటను వేయగా పంట కోతకొచ్చే సమయంలో గత రాత్రి కురిసిన అకాల వర్షానికి వరి పంట మొత్తం నేల కొరిగిపోయి పంట కోయడానికి కూడా వీలు లేకుండా నీటిలో మునిగిపోవడంతో 2 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ పేద రైతును ఆదుకోవాలని వేడుకుంటున్నానని తెలిపారు. అలాగంటే వెంకన్న నేను ఒక తమ్మి ఉపేందర్ సీటదని మక్తకు చేస్తాను. అదొక 9 ఎకరాలన్నర ల్యాండ్ మొత్తం నేలమట్టం అయింది. ఆ ఊరి అట్లా అయింది. 1,70,000 దానికి పెట్టుబడి అయింది. అవుతాను. నేను కోరేది ఏంటంటే ఆదుకోవాలని. నాకు బాధలు తట్టుకోలేకపోతున్నా సార్. చెప్పలేని పరిస్థితుంది. ఆ మల్పాన్ని చేస్తానని రాత్రి రాళ్ళు పడే మొత్తం నెలమంటం అయింది. ఇప్పుడు కోత గుళ్ళని అంటున్నా ఏం చేయాలని తట్టుకొని పరిస్థితి సార్. నేను అవుతాను కోరేది ఏంటంటే నాకు న్యాయం జరిపించాలని మీకు అందరి చేతులెత్తి నమస్కారం పెడుతున్నా. ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ ఇంత సార్ నేను చెప్పలేకపోతున్నా సార్. నేను బాధలో సార్ కోతకు వచ్చింది వరి రేపు పోద్దామని చూసిన నైట్ పొద్దుగాల మొత్తం వర్షం పడి నేలమట్టం అయ్యి ఇట్లా నేను నష్టపోతున్నా సార్. ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే నాకు నష్టపరిహారం చెల్లియాలని మీకు చేతులెత్తి నమస్కరిస్తాను.